అమ్మ కూతురు ఇద్దరు జారి పడిపోకండి. మిమ్మల్ని నమ్మి చాలా మంది గోతులో పడ్డారు. అలాగే ఉన్నారు కదా. రే ఎవర్రా, దూర బంధువులా? తను కూడా ఒక విధంగా నాకు అక్క లాంటిదే. ఊరి నీ అంకమ్మ అక్క అయితే అమ్మాయి నీకు వరస అవుతుందిరా. అవునరా బల్ప మొహమ్మడా, నా జీవితంలో నువ్వు నాకు నచ్చావు, నన్ను పెళ్లి చేసుకో అని చెప్పిన ఒకే ఒక అమ్మాయి తనే. మెడికల్ ఎందుకురా ఈ మంచి ఛాన్స్ వదులుకున్నావు? చెప్తానురా, 20 ఏళ్ల క్రితం నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. 20 ఏళ్ల క్రితమా? రే నువ్వు అమ్మని లవ్ చేయాలరా, పిల్లలు లవ్ చేస్తావా? ఆ అమ్మాయి దొండ పండులో ఉంది, నువ్వేమో కాకిలో ఉన్నావు. తర్వాత బాల్య వివాహం కేసులో హెడ్లైన్ నువ్వే. ఇది కాదురా, ఆంటీకి కూడా ట్రై చేశాను కానీ అంకుల్ పక్కనే ఉన్నాడే. ఇంకేం చేయగలని చెప్పు. వెళ్ళొస్తామండి. దొరికిన గ్యాప్ లో ట్రై చేశాడు. నేను ట్రై చేసిన వాళ్ళ అవ్వ కూడా పడదులే. రేయ్ టీ తాగుతావా? వద్దు, రేపు నాకు పని ఉంది. కర్మ. నువ్వు ఇక్కడే ఉంటూ వస్తాను. తీసుకోండి తీసుకోండి. అయ్యో వద్దండి, పర్వాలేదు. మరేం పర్లేదు, తీసుకోండి. అంకుల్, బాయ్ చెప్పు. రేయ్ శక్తి, రేయ్ రారా. చూడయ్యా, విగ్రహాలు దొంగతనమైన కేసులో మన డిపార్ట్మెంట్ వాళ్ళే దొంగతనం చేసిన వారికన్నా ఎక్కువగా సంపాదించారని పేపర్లు వేసి చింపేశారయ్యా. మన డిపార్ట్మెంట్ లోపలికి అంత క్రిమినల్స్ ఉన్నారు. లైట్స్ ఆన్. మన డిపార్ట్మెంట్లో ఉన్న ఎవరో ఒకరు ఈ ఇల్లీగల్ పనిని చేస్తున్నట్టు అనిపిస్తోంది. లేదా దొంగతనం చేసేవాడికి ఏదో ఒక రకంలో సాయం చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంది. సార్, ఇలాంటి అసంప్షన్కి రావడానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా సార్? చెప్తాను. సో రీసెంట్గా జరిగిన రాబరీస్ విషయానికి వస్తే, నంబర్ 1 ట్రైన్ రాబరీ. ఇందులో డబ్బుందని తెలిసిన వాళ్ళు ఆర్బీఐ, రైల్వే, పోలీస్. అవాలా డబ్బు దొంగతనం పోయినట్టు ఇంటెలిజెన్స్ దగ్గర నుండి మనకు న్యూస్ వచ్చింది. దీని గురించి తెలిసిన వాళ్ళు బోత్ ద పార్టీస్ అండ్ పోలీస్. ఫైనల్లీ డబ్లింగ్. దీని గురించి తెలిసిన వాళ్ళు రిలేటెడ్ కల్ప్రిట్స్, పోలీస్. జరిగిన ఈ 3 క్రైమ్లను కామన్ గా ఉన్నది పోలీస్. సో ఖచ్చితంగా ఈ క్రైమ్ కి సంబంధించి మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరో సాయం చేస్తున్నారు. డిపార్ట్మెంట్ లో ఎన్నో మందులు కాప్స్ ఉన్నారు సార్. స్పెసిఫిక్ గా ఒక్కరిని మాత్రం స్పాట్ చేసేది నాట్ పాసిబుల్ సార్. కాస్త సీరియస్ గా ఆలోచిస్తే ఖచ్చితంగా అవుతుంది. ఏంటి కుమరవేల్ సార్, మీకేం అనిపించట్లేదా? దొంగల్ని మొహం చూసి కనిపెట్టచ్చు అంటారు. అది నమ్మేసారి పోలీస్ పనికి వచ్చాను. స్టేషన్లో కూడా అలాగే సార్ అక్యూస్టంతో పట్టుకుని నేను ప్రమోషన్ తీసుకున్నాను. సో డైలీ మన డిపార్ట్మెంట్లోనే ఒక రౌండ్ వేస్తే ఆ వ్యక్తి ఎవరో కనిపెట్టేయవచ్చు కదా? ఖచ్చితంగా సార్. దొంగతనం జరిగిందని హైదరాబాద్కి సంబంధించిన డబ్బుగా ఉంది. సో ఆంధ్రాలో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ని ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ కేసులో క్రైమ్ అనే డిపార్ట్మెంట్, ఎకనామికల్ క్రైమ్ అని మనీ సంబంధించిన డివిజన్స్ మీదే నాకు అనుమానం సస్టైన్ అవుతుంది. అందువల్ల హైదరాబాద్ సర్కిల్లో ఉన్న ప్రతి ఒక్క డివిజన్స్లోనూ నేను చెప్పినట్టు అలర్ట్ మెసేజ్ ఇవ్వండి. దిస్ ఇస్ అ వెల్కమ్ ట్రాప్ ఆన్ దిస్ గైస్.